వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి భారీ స్థాయిలో డబ్బులు దొరికినట్టుగా తెలుస్తోంది. సో ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి డబ్బులు తరలిస్తున్నారని చెప్పేసి, అంటే పంచడానికి కోసం అని చెప్పేసి తరలిస్తున్నారన్నట్టుగా ఈ వార్త యొక్క సారాంశం అనమాట. దాదాపు కోట్లలోనే పట్టుబడినట్టు తెలుస్తోంది. పోలేపల్లి వద్ద అంట, బ్రహ్మసముద్రం, అనంతపురం జిల్లాలో జరిగింది ఇదంతా. బైక్ పై కరెన్సీ కట్లయితే తరలిస్తున్నారట. వీళ్ళంతా కూడా వైసీపీ పార్టీ కార్యకర్తలట. సో ఓటర్లకు పంపిణీ కోసం ఈ డబ్బును తరలిస్తున్నట్లుగా ఈసీ అయితే గుర్తించడం జరిగింది. బైక్ తో పాటు వైకాపా కార్యకర్తలు అదుపులోకి అయితే తీసుకున్నారట పోలీసులు. సో వాటన్నిటిని కూడా లెక్కలేయడం అయితే జరుగుతుంది. సో చూడండి ఎంత దారుణమైన ఎలక్షనీరింగ్ జరుగుతుందో. ఎలక్షన్ కమిటీ, ఎలక్షనీరింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈసీ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు గనక మొన్న పిఠాపురంలో ఎంత పట్టుకున్నారో తెలుసా? 80 లక్షలు విలువ చేసే మందు బాటిల్ పట్టుకున్నారు. అదేవిధంగా 17 కోట్లు విలువ చేసేటటువంటి బంగారపు వెండి నాణ్యాలు పట్టుకున్నారు. అంతకుముందు అయితే గనక ప్రలోభాలకు పెట్టడం కోసం చెప్పేసి వాచ్లు, క్యాప్లు, అవి ఇవి అన్ని తీసుకెళ్తున్న సందర్భంలో మరోసారి దొరికిపోయారు. సో వైసీపీ నేతల డబ్బులు కట్లలు కోట్లలో దొరికినట్లుగా తెలుస్తోంది.